ఏమ్మా యాలగిరి తంకొట్టుకు వచ్చినాం మేము. చూసేద్దామా? ఇది మెయిన్ గేటు. లోపలికి వెళ్దాము. ఇలా లోపలికి వెళ్ళాలి. మేమైతే 2 రోజులైంది వచ్చే. ముందే వచ్చి రాల్సిందేమో ఇక్కడికి, మేము రాలేకపోయినాము. అయితే ఇలా ఉందని నాకైతే తెలియదు, కానీ మా పిల్లలు చూసి తెలుసుకొని వెళ్దామని వచ్చారు. ఎందుకంటే మనకంతా పాత కాదు కదా, కొత్త కదా, అందువల్ల. చూసారా ఎంత బాగా డిజైన్ చేసినారు కోట. సార్ మీకు థ్యాంక్స్ సార్, చాలా బాగా చేశారు. ఓనర్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేశారు, కానీ మనమంతా కూడా హ్యాపీగా సంతోషపడుతూ ఉన్నాం కదా. లోపలికైతే వచ్చేసాము, కోట దగ్గరికి. చూడండి ఎంత బాగుంది. ఇది చూడండి, ఈ కారు అయితే మనం పుట్టక ముందు కారు ఇది ఇక్కడ చూడండి. ఇది వచ్చి ఒక చిన్న చెరువు, లేదు స్విమ్మింగ్ పూల్ వెళ్ళే చెరువు అనకూడదు, కానీ అంత బాగా చేశారు. అది చెరువు అంటే బాగుండదు మనకు కూడా. ఏమే కోట ఇది చూడండి. లోపలికి వెళ్ళి ఇది కోట లోపల రిసెప్షన్కి వెళ్ళే దారి. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుందమ్మా. ఇది చూడాల్సిన స్థలము. ఇది చూడండి స్విమ్మింగ్ పూల్. దీంట్లో అయితే మనకంతా ఎంటర్ లేదు, ఇదంతా రూమ్స్ అన్నమాట. అందరూ రూములు తీసుకుంటారు. బాడకి స్టార్లు చూసారా, ఎక్కడ చూసినా స్టార్లు వేలాడుతుంది కదా. దాన్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే మేము ఏ టైంలో అక్కడికి వెళ్ళినామనేసి కదా. అది చూడండి, క్రిస్మస్ టైంలో వెళ్ళినాము. నేనైతే వీడియో ఎడిట్ చేసి పెట్టలేకపోయినాను, ఇప్పుడే పెడతా ఉన్నాను. ఇలాగే ఇంతకు ముందు కూడా ఊటి వీడియోలంతా పోయింది, పెట్టలేకపోయినాను. చూడండి ఆ ఏనుగులు అయితే ఎంత బాగా పెట్టినారో. లోపలికైతే వచ్చేసినాము. చూడండి క్రిస్మస్ చెట్లు కూడా లైట్తో అలంకరించినారు. అక్కడ చూడండి దేవుని కూడా పెట్టినారు. ఎంత బాగుందంటే రిసెప్షన్ హాల్ అంత బాగుందండి, చాలా చాలా బాగుంది. మీరు కనుక ఎప్పుడు వచ్చినా తప్పకుండా వచ్చి చూడండి. మేమైతే చూసినాము, నేనైతే చాలా హ్యాపీ అయినాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటే నేను చెప్తున్నాను. ఇది పైకి వెళ్ళాలి, పైన అంతా కూడా రూములు ఉంది. ఎవరు వచ్చినా ఉండొచ్చు. పైన కూడా స్విమ్మింగ్ పూల్ అంతా కూడా ఉంది. ఇట్లా హనీమూన్ వస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే పైన స్విమ్మింగ్ పూల్ అది అంత బాగుంది. అయితే 25,000 వరకు బాడుగులు అయితే. చూడండి పైనుంచి చూస్తే ఎంత బాగుందో రిసెప్షన్ హాలు. ఆ లైట్లు అయితే ఇంకా చూడండి చాలా బాగా పెట్టారండి. బయటకైతే వచ్చేసినాము. ఇప్పుడు చూడండి ఈ స్విమ్మింగ్ పూల్లో మనం ఈత కొట్టాలి అంటే స్విమ్మింగ్ పూల్లో మనం మాత్రం దిగాల్సిన పని లేదండి, ఎందుకంటే మనల్ని దిగనీయరు. ఎందుకంటే అక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ. అందువల్ల ఇక్కడ చూడండి పాతకాలపు టాప్ లెంత్ కారు. అక్కడ చూడండి నిజమైన నెమ్మల్లాగానే ఉంది కదా. ఇది కారు, పాతకాలపు కారు, టాప్ లేకుండా సినిమాలంతా వెళ్ళేవాళ్ళు కదా పాటల్లో, ఆ విధంగా నెమ్మలి చూడండి అక్కడ. అది ఇది చూడండి సినిమాల్లోనే చూసినాను నేను ఇలాంటి. అది ఎట్ట చెప్పాలి, గన్ను టోటాలు పేల్చేది. చూడండి వీరులు ఎట్టుండారో చూడండి. గన్ను, పెద్ద గన్ను అయితే పెట్టినారు. చాలా చాలా బాగుందండి. రిక్షా బండి ఇక్కడ చూడండి, ఇంకా రిక్షా బండి అయితే చాలా బాగుందమ్మో. చూడండి చూసి ఆనందించాలని నేను ఈ వీడియో తీసి పెడతా ఉన్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారా అన్నీ అసలు అక్కడ పెట్టిన విగ్రహాలు కానీ అంతా చాలా చాలా బాగా చేసి పెట్టినారు. ఇక్కడ రూమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఉయ్యాలు కూడా ఎంట్రీ, లేకపోతే లేదు. మనమంతా కూర్చుంటే ఒప్పుకోరు, కానీ మనం చూసి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆ రూమ్ తీసుకున్న డోరు, ఆ తలుపులు చూడండి ఎంత బాగుందా, ఎంత బాగుంది. చూసారా తలుపులో ఇదంతా కూడా చూడండి. ఇక్కడైతే నీళ్ళు ఇట్లా కారుతూ ఉంటుంది, లేదు మేము వెళ్ళినప్పుడైతే. ఇదంతా లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడికి. క్రిస్మస్ చెట్టు చూడండి ఎంత పొడుగుందో. ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ పైన అయితే బ్రిడ్జిలు కట్టినారండి. ఆ బ్రిడ్జిల పైన ఎక్కి చూడవచ్చు మనము. అక్కడి నుంచి
అట్లా అటు సైడ్ ఇటు సైడ్ దాటుకునేదాన్ని ఇక్కడ చాలా బాగా కట్టారు. ఇక్కడ చూడండి బ్రిడ్జి లాగా కట్టేసినారు స్విమ్మింగ్ పూల్ పైనే. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే ఇంటికి రావాలంటేనే అయితే లాస్ట్ రోజు మేము ఇంటికి ఇంకో రావాల్సిందే, మనసే రాలేదండి. చూడండి ప్యాలెస్, ఇది మెయిన్ ప్యాలెస్ కనిపిస్తుంది కదా. ఆ గుర్రాలు చూడండి, సూర్యుడికి ఉంటుంది గుర్రాలు అంటారు. అదేవిధంగా కృష్ణుడు రథం తోలుతాడు కదా అర్జుడికి మహాభారతంలో, ఆయన తోలే రథానికి కూడా అన్ని గుర్రాలే ఉంటుంది. అది అన్నమాట. చూడండి ఎంత బాగా పెట్టినారు క్రిస్మస్ చెట్టు అయితే. ఈతలు కొట్టేస్తూ ఉన్నారండి, ఎంత బాగా ఈత కొడతారు. తర్వాత బోటింగ్ కూడా ఉంది దాంట్లో, పడవ చిన్న చిన్న బోట్లు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకే అయితే అక్కడ లోపలికి మనమంతా పోవాల్సిన పని లేదు. చూడండి ఓనర్ సూపర్ అండి, చాలా బాగా కట్టినారా. ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము ముందే వచ్చింటే ఇక్కడే రూమ్ తీసుకునే వాళ్ళం మేమైతే. అయితే మనకు ముందే తెలియదు కదా అక్కడ రూమ్లు ఇస్తారని. అక్కడికి వెళ్ళినాకనే మనకు తెలిసింది, అక్కడ పోయి చూసినాకనే తెలిసింది ఇక్కడ ఇస్తారు రూములు అనేసి. చూడండి ఏనుగు నోట్లో నీళ్ళు చూడండి ఎంత బాగా కట్టినారు. చూసేదానికి అంత బాగుందండి. అక్కడ చూడండి, అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా, నేను దగ్గర తీయలేకపోయినాను. అదైతే ఇంకా దగ్గర చూస్తే చాలా బాగుంది. ఇక్కడే చెస్, క్యారమ్ బోర్డులు అంతా ఉందండి, మనం ఆడుకోవచ్చు. ఇది మెయిన్ కోట. ఎంత బాగుందంటే మీరు వెళితే మాత్రం తప్పకుండా చూసి ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. అంతకుముందే నా ఛానల్నే ఫుల్ కోట అయితే కనిపిస్తుంది చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబర్ అయితే చేసేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్లు అయితే తక్కువే ఉన్నారు, మనకి 517 మంది ఉన్నారండి. దాంట్లో 2 ఎలా తగ్గారో కానీ 2 సబ్స్క్రైబర్ తగ్గిపోయినారు. 515 మందే ఉన్నారు ఇప్పుడు. అదే అండి చూసారా, ఇదంతా బ్రిడ్జి అన్నమాట. మనం ఆ బ్రిడ్జి పైన ఎక్కి అటు ఇటు దాటుకోవచ్చు. ఇది వచ్చి లోపలికి వెళ్తుంది. ఇక్కడ రూమ్స్ ఉంది చూడవచ్చు. ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు అయితే ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండి. చూడండి సింహాలు కానివ్వండి, అదే అండి చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇదండి మళ్ళీ ఇక్కడ గన్నులు, పెద్ద గన్ను చిన్న గన్ను. మళ్ళీ హాల్కి అయితే వచ్చినామండి, ఎందుకంటే ఈ సోఫాలు మీకు చూపించలేదు కదా, అందుకనేసి మళ్ళీ వచ్చినానా. చూడండి ఎలా ఉందా, సోఫాలు కానివ్వండి, అక్కడ బొమ్మలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చిన్నపిల్లలు బోర్లు పండుకున్నట్టు టీపా పైన అలంతా పెట్టారు. అదంతా కంచులోనే చేసి పెట్టారు. బాగానే ఉంది, చాలా బాగుంది. బాగానే ఉంది కాదు, బాగుంది. చూసారా హాలు ఎంత బాగుందో, పైనుంచి తీస్తే అసలు అంత అద్దంలాగా ఉందండి. అక్కడ వేసిన గ్రైనైట్ రాయి ఎలాంటిది అయితే ఎంత బాగా చేశారు చూడండి. అప్పట్లో ఎలా ఉన్నారు అనేసి కూడా పెయింటింగ్ ఎంత బాగా చేశారో చూసారా. మీకు నచ్చిందా? నా వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి ప్లీజ్ అండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారా పైనుంచి చూస్తే ఎట్లా ఉందో. చెస్ ఇక్కడే, చెస్లో క్యారమ్ బోర్డులు అన్నీ ఉండదండి. ప్లీజ్ అండి ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్.